హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంట్లో దోశ పిండి, ఇడ్లీ పిండి ఏమీ లేదండి. ఇప్పుడు మళ్ళీ వేసి పెట్టుకోవాలి. ఎందుకంటే నైట్ టైం కూడా టిఫిన్సే తినేస్తున్నాం అనమాట. అంటే మ్యాక్సిమం టిఫినే తినేస్తున్నాం నేను, పిల్లలు. ఇంకా మా వారికి, మామయ్యకి ఏంటి అంటే ఇంకొంచెం అన్నం ఉండాలి కాబట్టి వాళ్ళ వరకు అన్నం వండుతున్నాం, కానీ మేమైతే మాత్రం మ్యాక్సిమం టిఫిన్ తినేస్తూ ఉన్నాం అనమాట. సో దానివల్ల ఏంటంటే పిండ్లు అయిపోతున్నాయి. సో రుబ్బి పెట్టుకోవాలి. అయితే ఇంక ఇప్పుడు ఏంటి అంటే ఇన్స్టెంట్గా మామూలుగా మనము రవ్వ దోశ వేసుకుంటాం కదా, రవ్వ బియ్య పిండి కలిపి దోశలు వేసుకుంటాం కదా. అయితే ఇవాళ నేను రవ్వకి బదులుగా రాగి పిండితోటి చేస్తున్నాను అనమాట. సేమ్ రవ్వ దోశ ఎలా అయితే చేసుకుంటామో అలాగా. అయితే దానికోసం ఫస్ట్ అయితే ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. 2 కప్పులు రాగి పిండి అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, ఇది రాగి పిండి డిమార్ట్లో తెచ్చింది. రాగి జావ చేసేద్దాం, తాగేద్దాం అని చెప్పేసి 2 కేజీలు తెచ్చాను. 1 కేజీ వాడేసాను, కానీ ఇంకో కేజీ మాత్రం అలాగే ఉండిపోయిందనమాట. సరే అని చెప్పి ఇంక ఇట్లా దోశల్లో, ఇడ్లీ పిండిలో కొంచెం కొంచెం కలిపేస్తూ ఉన్నాను. అయితే ఇదిగోండి 2 కప్పులు అనమాట. ఇది రాగి పిండి. మీరు కావాలి అనుకుంటే 1 కప్పు రవ్వ కూడా వేసుకోవచ్చు, కానీ రవ్వ వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. నేనైతే 1 కప్పు బియ్యం పిండి, 2 కప్పులు రాగి పిండి వేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, మిరియాలు, దంచుకున్న మిరియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటే మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే 1 పావు స్పూను ఇంగువ కూడా వేసుకోండి. దోశలో చాలా బాగుంటుంది. కాకపోతే ఇంక మా వాళ్ళకి ఎందుకో ఇంగువ ఫ్లేవర్ నచ్చట్లేదు, అందుకే వేయట్లేదు. పచ్చిమిర్చి వేసాను, కరివేపాకు, జీలకర్ర వేసుకున్నాను. అయితే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. మిరియాలు ఉంటాయి కదా, సో మిరియాలు నా దగ్గర అన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాను. అందుకే కొంచెం మిరియాల పొడి వేసా. మిరియాల పొడి కంటే కూడా దంచుకున్న మిరియాలు పంటి కింద నలుగుతూ ఉంటే బాగుంటుంది ఆ దోశలో. అలాగే కొంచెం కొంచెం పెరుగు వేసుకొని కలుపుకోండి. ఎక్కువ పెరుగు వేసేయకండి. పెరుగు ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే దోశ సాఫ్ట్ అయిపోద్ది, క్రిస్పీగా రాదు, సాఫ్ట్గా అయిపోద్ది అనమాట. అందుకని కొంచెం వేసుకోండి. జస్ట్ ఆ పులుపు, కమ్మదనం, పులుపు 2 ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం వేసుకోండి. పెరుగు వేసుకొని వాటర్ వేసుకొని ఇదిగోండి ఇలా పల్చగా కలుపుకోవాలి. ఎంత పల్చగా అంటే ఇంకా ఇట్లా ఉండాలన్నమాట. చేత్తో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా అంటే ఇలా ఉండాలి. గట్టిగా ఉంటే మాత్రం దోశల్లాగా రావు, అంటే మనకి ఆ రవ్వ దోశలాగా రాదు, గట్టిగా వస్తుంది అనమాట, చెక్కల్లాగా వస్తాయి. అలా కాకుండా కొంచెం పలచగా కలుపుకోండి ఇలాగా. ఆ తర్వాత పెనం పెట్టేసి, పెనము ఈ దోశకి మాత్రం చాలా వేడిగా ఉండాలి. బాగా వేడిగా ఉన్న దోశ పెనాన్ని కొంచెం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడు దోశ వేసుకోవాలి. పెనం వేడిగా లేకపోతే మాత్రం ఈ దోశ అస్సలు రాదు, అంటుకుపోయి చాలా విసిగిస్తుంది. అప్పుడు అది ఉప్మా దోశలాగా అయిపోతుంది అనమాట. కాబట్టి పెనం మంచిగా వేడిగా ఉండాలి. ఆ తర్వాత మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదిగోండి ఇలా వేసుకోవాలన్నమాట. ఇది మామూలు దోశలా కాదు, రవ్వ దోశ తెలుసు కదా అందరికీ. ఇంకోటి ఏంటి అంటే మీకు ఓపిక ఉండి ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. దోశ వేసే కంటే ముందే పెనం మీద కొన్ని ఉల్లిపాయలు వేసేసి పైన నుంచి కొంచెం ఇలా దోశ కనుక వేసేస్తే ఆనియన్ రాగి దోశ బాగుంటుంది. కాకపోతే ఉదయాన్నే ఉల్లిపాయలు కట్ చేసే ఓపిక లేదు నాకు, అందుకే ఇంక ఉల్లిపాయలు వేయలేదు, మామూలుగా వేసేసా అనమాట. ఆ తర్వాత ఇంకా చట్నీ కూడా ముందు రోజు చేసి పెట్టాను. ముందు రోజు ఇడ్లీ తిన్నాం అనమాట నైటు. సో అందుకని చెప్పి దానికోసము అల్లం చట్నీ చేసి పెట్టుకున్నాను. ఇదైతే ఒక 10 రోజులు నిలవ ఉంటుంది. అలాగే పల్లి చట్నీ కూడా నైటే చేసేసాను అనమాట. సో ఇదిగోండి అల్లం చట్నీ ఏంటంటే ఏం లేదండి, 1 కప్పు అంటే ఒక 50 గ్రాములు శనగపప్పుని ఫ్రై చేసుకున్నాను. పచ్చి శనగపప్పుని ఫ్రై చేసుకొని అందులోనే ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. 50 గ్రాములు బెల్లము, 50 గ్రాములు అల్లము, రుచికి సరిపడా ఉప్పు, 50 గ్రాముల చింతపండు, అన్నీ 50 గ్రాముల చొప్పున తీసుకొని ఫస్ట్ అయితే శనగపప్పుని ఫ్రై చేసుకున్నాను. తర్వాత అల్లం ముక్కలు కూడా ఫ్రై చేసుకొని ఇంకా పచ్చిమిర్చి అన్నీ అందులో వేసేసి మిక్సీ చేసేసాను, అంతే, సింపుల్. ఇది మరీ నెలల తరబడి ఉండదు. ఎండుమిరపకాయలతో చేసేది ఏంటి అంటే 1-2 నెలలైనా నిల్వ ఉంటుంది. ఇది పచ్చిమిర్చితో చేసింది కదా, ఒక 10 డేస్ అట్లాగా ఉంటుంది అనమాట. సో ఒక 10 డేస్కి సరిపడా చేసి పెట్టుకున్నాను. అలాగే పల్లి చట్నీ, ఎప్పుడు చేసేదే కదా పల్లి చట్నీ. సో అదనమాట, పల్లి చట్నీ చేసేసాను. అయితే నైట్ కొంచెం సపరేట్గా గట్టిగా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దానికి పోపు పెట్టుకున్నాను అనమాట. ఈ దోశలు మాత్రం అండి తినడానికి చాలా బాగుంటాయి, కానీ కాలడానికి మాత్రం చాలా టైం పడుతుంది. మీకు బాగా క్రిస్పీగా కావాలి అంటే మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం ఒక దోశ ఫ్రై అవ్వడానికి 5 మినిట్స్ టైం తీసుకుంటుంది, తక్కువలో తక్కువ. సో టైం ఎక్కువ ఉంది అన్నప్పుడు పెట్టుకోండి దోశలు మాత్రం. లేదు అనుకోండి, మీరు హై ఫ్లేమ్లో పెడితే దోశ వచ్చేస్తుంది, కాకపోతే మెత్తగా ఉంటుంది, క్రిస్పీగా రాదనమాట.
సో అట్లాగా. Hello, I am manager. I am robot manager. ఓకే రోబో మేనేజర్, టిఫిన్ తీసుకెళ్ళు. ఇక్కడ పట్టుకో, ఇలా పట్టుకో, ఇక్కడ పట్టుకో గట్టి పట్టుకో. ఓకేనా? Okay, thank you. I can read this. సో ఇంక మా చిట్టిగాడు చూసారు కదా, సో రోజుకో వేషం వేస్తుంది అనమాట. ఇవాళ ఏంటి అంటే రోబో వేషం వేసింది మేడం గారు. సో రోబో మేనేజర్ అనమాట. అంటే మూవీ చూసింది. సో ఏ మూవీ చూస్తే ఆ మూవీలో ఇంకా అలా పరకాయ ప్రవేశం చేస్తుంది అనమాట. తర్వాత ఇంకా పొద్దున్న లేసి ఇంక వాళ్ళతో అలా అవుతూ ఉంటుంది. సో టిఫిన్స్ పెట్టేశాను, ఇంకా ఉదయం పనులన్నీ ఇంకా అలా అవుతూ ఉన్నాయి. అయితే ఇంకా సాయంకాలం అయింది. సో బయటికి వెళ్తున్నాం అనమాట. చిన్న షాపింగ్ ఉంది, గోల్డ్ షాపింగ్. సో అందుకని చెప్పేసి ఇంకా శారీ వేసుకున్నాను. డ్రెస్సెస్ తీసుకోవాలండి. అంటే బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి డ్రెస్సెస్ లేవు, అన్నీ రెగ్యులర్గా ఇంట్లో వేసుకోవడానికే ఉన్నాయి. అవన్నీ వేసేసుకున్నాను. సో మళ్ళీ ఏదైనా నా కోసం కొంచెం బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కొంచెం షాపింగ్ చేసుకోవాలి. సరేలే అని చెప్పి ఇంకా కొంచెం కష్టమైనా సరే శారీ అయితే వేసుకున్నాను అనమాట. అంటే గోల్డ్ షాపింగ్ కదా, కొంచెం మంచిగా వెళ్తే బాగుంటుంది. మరి ఏమంటారు, నార్మల్ డ్రెస్లు వేసుకెళ్తే బాగోదు కదా అని చెప్పి ఇంక శారీ వేసుకున్నా. మా వాళ్ళు షాక్, అమ్మ గోల్డ్ షాపింగ్కి కూడా శారీ వేసుకొని వెళ్ళాలా అని అడుగుతున్నాడు మా పెద్దోడైతే. అంటే వాళ్ళకి ఎలా అయిపోయిందంటే చీర కట్టుకుంటే అదేదో పెద్ద అకేషన్ అయితేనే మా అమ్మ చీర కట్టుకుంటుంది అనేలాగా అయిపోయిందనమాట. ఎక్కడికైనా వెళ్తున్నావా అమ్మ అంటే ఫంక్షన్ ఏదైనా ఉందా అని అడుగుతున్నారు నేను చీర కట్టుకునేసరికి. అందరూ విచిత్రంగా, ఆఖరికి మా ఆయన కూడా విచిత్రంగా చూస్తున్నారు. అలా అయిపోయింది నా పరిస్థితి. కాదురా బాబు, చిన్న షాపింగ్ ఉంది అని చెప్పి, షాపింగ్కి కూడా నువ్వు శారీ వేసుకెళ్తావు అమ్మ అని అడుగుతున్నాడు మా పెద్దోడైతే. ఏం చెప్తాం. సో ఇంకా అలా డ్రెస్సెస్ అయితే తీసుకోవాలి. ఇంకా సరే అని చెప్పి శారీ అయితే వేసుకొని ఇంక ఇలాగా సింపుల్గా రెడీ అయ్యాను. ఇంతకీ గోల్డ్ షాపింగ్ ఏంటి వాటి అంటే ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకున్నానండి. అస్సలు చిన్న ఇయర్ రింగ్స్ లేవు. మీరు చాలాసార్లు చూసే ఉంటారు ఖాళీ చెవులతోటి. చెవులు బాగా నొప్పి వచ్చేస్తున్నాయి అనమాట. అందుకే నేను ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు అలా అంటే ఆ టైంలో మాత్రమే పెట్టుకుంటున్నాను ఇయర్ రింగ్స్ అనేవి. ఇవన్నీ ఏంటి అంటే అసలు 5 గ్రామ్స్ 6 గ్రామ్స్ అవి పెట్టుకున్నా సరే నొప్పి వచ్చేస్తున్నాయి అనమాట. అస్సలు చెవు ఆగట్లేదు నొప్పికి. అయితే చిన్నవి ఒక 2 గ్రామ్స్లో 1 గ్రామ్ 2 గ్రామ్స్లో ఉంటాయి కదా చిన్న చిన్న స్టడ్స్ లాగా. సో అవి తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. సో ఇంక ఇవైతే ఆ గోల్డ్ ఇయర్ రింగ్సే. వీటికి ఏంటి అంటే ఆరెంజ్ కలర్ ఎనామిల్ వచ్చి ఉంటుందండి. అది ఒకసారి ఇయర్ రింగ్ అది విరిగిపోయిందని అంటించుకొని వచ్చినప్పుడు ఆ ఎనామిల్ అంతా పోయింది. అప్పటి నుంచి అసలు వాడట్లేదు. సరేలే అని చెప్పి ఇంక ఇప్పుడు పెట్టుకుంటున్నా. ఏంటంటే ఆ ఎనామిల్ పోతే ఎలా ఉందంటే అవి ఏదో ఇమిటేషన్ లాగా ఉన్నాయన్నమాట ఆ ఇయర్ రింగ్స్. ఇంక అందుకే అసలు వేసుకోవట్లేదు. కలర్ ఉంటే నాకు కొంచెం కనిపిస్తాయి. ప్యూర్ గోల్డ్ ఏంటంటే నా స్కిన్లో కలిసిపోతాయి, అసలు కనిపించవు నేను పెట్టుకున్నా కూడా. అదే స్టోన్ ఇయర్ రింగ్స్ అనుకోండి కొంచెం కనిపిస్తాయి. సో అందుకని ఏమైనా కొంచెం చూద్దాం స్టడ్స్ లాంటివి అని చెప్పేసి వెళ్తున్నాను. యాక్చువల్గా 1 వీక్ నుంచి ప్లాన్ చేసుకుంటే ఇంకా మా ఆయనకి ఇవాళ కుదిరింది. ఇవాళ కూడా 1 అవర్ టైం ఇచ్చారనమాట. ఈ 1 అవర్లో అయిపోవాలి నీ షాపింగ్ అని. గోల్డ్ షాపింగ్ 1 అవర్లో అయిపోద్దా పిచ్చి కాకపోతే. అక్కడికి వెళ్ళాక 3 గంటలు పట్టింది. అసలే అక్షయ తృతీయ, పిచ్చ జనం ఉన్నారండి. పిచ్చ జనం నిజంగా. చూపించే వాళ్ళు కూడా అంత పీస్ఫుల్గా ఏం చూపించట్లేదు, కంగారుగానే ఉన్నారు వాళ్ళు కూడా. సో 3 అవర్స్ అయింది. చివరికి మా ఆయన దగ్గర ఫుల్ తిట్లు అనమాట నాకు, నీతో పెట్టుకుంటే ఇంతే అని చెప్పి. కానీ ఏం చేస్తాం, 1 వీక్ నుంచి తీసుకెళ్ళమంటున్నానండి, తీసుకెళ్ళలేదు. ఈరోజు రష్గా ఉన్నప్పుడు తీసుకెళ్తే తప్పెవరిది, నాదైతే కాదు కదా. అయితే ఇయర్ రింగ్స్ కోసం వచ్చి ఏంటి వాటి చైన్స్ చూస్తున్నావు అనుకోకండి. యాక్చువల్గా ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకున్నాను. అంటే డైలీ వేర్వి ఒక 2 గ్రామ్స్లో ఇయర్ రింగ్స్ను డైలీ వేర్ బ్యాంగిల్స్ చూద్దాం అనుకొని వచ్చాయన్నమాట. తీరా వచ్చిన తర్వాత ఆఫర్లు ఉన్నాయి ఇక్కడ. అక్షయ తృతీయ కోసం ఆఫర్స్ ఏంటి అంటే మేకింగ్ ఛార్జెస్ మీద అంటే మనకి తక్కువ, అంటే 10%, అంటే ఎంత మేకింగ్ ఛార్జ్ అయితే అందులో హాఫ్ వరకు మనకి డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. కానీ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మనం కొన్ని గ్రామ్ మీద 1116 అంటారు కదా. ఇప్పుడు మీరు ఒక గ్రామ్ కొంటే ఆ గ్రామ్కి 1116 ఫ్రీగా వాళ్ళు ఇస్తున్నారనమాట. సో దాన్ని ఏంటి అంటే వాళ్ళు మేకింగ్ ఛార్జెస్లోకి కన్వర్ట్ చేసి మేకింగ్ ఛార్జెస్ని డిస్కౌంట్గా ఇస్తున్నారు. మనకి చెప్పడం అయితే మాత్రం గ్రామ్ మీద మీకు 1116 ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఆ 1116 మేకింగ్ ఛార్జెస్లో మైనస్ చేస్తున్నారు అంతే. సో మేకింగ్ ఛార్జెస్ మీద మైనస్ అంటే ఎవరు కొనుక్కోరు కదా, అందుకని చెప్పేసి గోల్డ్ మీద మీకు 1116 ఇస్తున్నాము అని చెప్పేసి చెప్పారనమాట.
సో సరేలే అని చెప్పేసి ఇంకా మేకింగ్ ఛార్జెస్ తగ్గుతాయి కదా అని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ మేకింగ్ ఛార్జెస్ ఉన్న చైన్స్ ఉంటాయి కదా, అది 17%, 20% ఉన్నవి హాఫ్కి వస్తాయి. సరే అని చెప్పి ఇంకా బ్యాంగిల్స్ చూడలేదు, చైన్ తీసుకున్నాను. యాక్చువల్గా అసలు మా ఆయన షాక్ అనమాట, అదే నీకు తీసుకుంటా అన్నావు కదా అని. అయితే సరేలే, ఆల్రెడీ నాకు ఇప్పుడు డైలీ వేర్వి ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ ఎక్కువ డిజైన్స్ కూడా లేవు నిజానికి, అందుకని చెప్పి బ్యాంగిల్స్ చూడలేదు. మా ఆయనకైతే ఇంకా అకేషనల్గా వేసుకోవడానికి, అంటే ఎప్పుడైనా డైలీ వేర్ కాదు, అప్పుడప్పుడు వేసుకోవడానికి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి చైన్స్ అయితే చూసాను అనమాట. ఒక 2-3 అయితే చూసాము. అందులో ఇది ఇప్పుడు తను వేసుకున్నది నచ్చింది అనమాట. 20 గ్రామ్స్లో చూసాము. సో దానికి ఏంటి అంటే మనకి 7% పడింది, అది 17%. సో 10% డిస్కౌంట్ పొంగ 7%కి వచ్చింది. అంటే నా ఉద్దేశం 7% మేకింగ్ ఛార్జెస్, అదే వేస్టేజ్ అంటాం కదా, విఏ 7% పడింది, 3% GST. సో ఇంకా ఆ రోజు వెళ్ళాం కాబట్టి సరే తీసుకుందాంలే ఏదో ఒకటి అన్నట్లుగా ఇంకా ఆ చైన్ అయితే తీసుకున్నాం. పెండెంట్స్ అవి చూసాను కానీ ఇంకా అన్నీ చాలా మేకింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. అంటే వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ పెట్టి పండగ కాబట్టి తగ్గిస్తున్నారో ఏమో మరి నాకు తెలియదు, కానీ అన్నిటి మీద మేకింగ్ ఛార్జెస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు లలిత జ్యువెలర్స్లో మాత్రం కొంచెం పర్వాలేదు, చైన్స్ కానీ బ్యాంగిల్స్ కానీ కొంచెం తక్కువే ఉంటాయి. సో ఇంకా అవి చూసాను, పెండెంట్స్ చూసాను, కానీ ఇంకా అవన్నీ చాలా ఎక్కువ వెయిట్ ఉన్నాయన్నమాట. అంత బడ్జెట్ లేదు, అందుకే తీసుకోలేదు. అయితే నాకు ఇది నచ్చింది. సో మా ఆయనేమో సరే తీసుకునే పని అయితే నువ్వు తీసుకో ఈ కంటే అని చెప్పేసి అన్నారనమాట. నేను ఇప్పుడు వద్దులే, నేనేం పెట్టుకోను కదా, సో నా కాడ ఉన్నవే నేను పెట్టుకోవట్లేదు, సో వద్దు అంటే మగపిల్లలు ఉన్నారు కదా, సో చైన్స్ కూడా ఉండాలి అని చెప్పేసి ఇంకా మా వారికే తీసుకోమని చెప్పాను. ఇదేంటి అంటే తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ఇంకా అలా తను బిల్ చేయిస్తూ ఉన్నారు. ఇంక ఈ లోపల నేను కంటే ఒకసారి పెట్టుకొని చూస్తూ ఉన్నాను అనమాట. సో ఆ కంటే వచ్చేసి 25 గ్రామ్స్ ఉంది. ఇది వచ్చేసి నాన్ తాడు అంటారు కదా, సో నాన్ తాడు మోడలు. ఇప్పుడు సింపుల్గా ఇలాంటివే బాగున్నాయండి. ఇది 16 గ్రామ్స్కి వస్తుంది ఆ నాన్ తాడు, బాగుంది. ఏంటంటే పెళ్ళి కాకముందు పెద్ద ఆర్నమెంట్స్ ఇష్టపడేదాన్ని, అంటే కొంచెం లాంగ్ హారము, హెవీగా ఉన్న జ్యువెలరీ. వన్స్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు నా మైండ్ సెట్ ఎలా ఉందంటే అస్సలు హెవీ జ్యువెలరీ చూడాలనిపించట్లేదు, సింపుల్గా ఉన్నవే. రెగ్యులర్గా మనం ఎక్కువ వేసుకునేది సింపుల్గా ఉన్నవే. హెవీ జ్యువెలరీ ఏంటి అంటే అసలు పెట్టుకోము, ఎప్పుడు అవి లోపల ఉన్నట్లుగా ఉంటాయి కదా, సో అందుకే సింపుల్గా ఉన్నవి చూస్తూ ఉన్నాను అనమాట. అంటే ఇప్పుడు తీసుకోవాలని కాదు కానీ జస్ట్ చూస్తున్నాను, ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా కొనుక్కోవాలి అనిపిస్తే ఈ 8 గ్రామ్స్, 10 గ్రామ్స్, 12 గ్రామ్స్లో ఇట్లా బాగుంటాయి కదా అని. అయితే ఇవన్నీ నల్ల పూసలు చాలా లైట్ వెయిట్లో ఉన్నాయండి. 6 గ్రామ్స్, 5 గ్రామ్స్ అట్లా ఉన్నాయన్నమాట. అదేమో డైమండ్ రింగ్ మోడల్ అనమాట, బాగున్నాయి. కాకపోతే తీసుకోలేదు అండి, నిజానికి బడ్జెట్ లేదు. సో ఇయర్ రింగ్స్ చూద్దాం అనుకున్నాను కదా, సో చిన్న స్టడ్స్ లాంటివి ఇయర్ రింగ్స్ ఏమైనా చూద్దాం అని చెప్పి చూస్తున్నాను. కాకపోతే ఒక ఎస్టిమేషన్ కోసం అన్నట్లుగా చూస్తున్నాను, ఎలా అంటే ఎంత పడుతుంది అంటే ఒక్కొక్కటి మేకింగ్ ఛార్జెస్ 18%, 15%, 21% ఇలా ఉన్నాయండి మేకింగ్ ఛార్జెస్ మాత్రం. సో నాకు అది మాత్రం ఎందుకో నచ్చలేదు. వాళ్ళు ఎంత ఆఫర్ ఇచ్చినా కానీ అంత ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు కదా అనిపించింది. సో పాత గోల్డ్ మీద కూడా వాళ్ళు ఆఫర్ ఉంది అన్నారు. పాత గోల్డ్ మీద 100 రూపాయల 150 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారట, కొత్త గోల్డ్ మీద 1116 ఇస్తున్నారు. అయితే అది ప్రతిరోజు కాదు, ఆ రోజు పర్టికులర్గా అక్షయ తృతీయ ఒక 4-5 డేస్ నుంచి స్టార్ట్ అయిందంట ఆఫరు, ఆ రోజుతో లాస్ట్ అంట. సో అది మరి ఇంక ఇవాళ మండే కూడా ఆఫర్ ఉందో లేదో మరి నాకైతే తెలీదు. నిన్నటితో అయిపోద్ది అని అన్నారు. సో సరేలే ఆఫర్ ఉంది కదా అని చెప్పేసి లేట్ అయినా సరే ఇంకా ఆ రోజే తీసుకున్నాం అనమాట. నాకు ఇది నచ్చింది, ఇట్లా కొంచెం స్టెప్ బై స్టెప్ వచ్చింది కదా నల్లపూసలు. ఇది వచ్చేసి 16 గ్రామ్స్ ఉందన్నమాట, ఎక్కువ గోల్డే ఉంది, పూసలు ఎక్కువ లేకుండా. అయితే ఇది చూసారా, కంప్లీట్గా పూసలే ఉన్నాయి. నేను అనుకున్నాను ఒక 2-3 గ్రామ్స్ ఉంటుందేమో తీసుకుందాం అనుకున్నాను, తీరా చూస్తే అదేమో 8 గ్రామ్స్ ఉంది. ఎందుకబ్బా అని చెప్పి చూస్తే దాని లోపలంతా కూడా కట్టు తీగతో అల్లారనమాట ఆ పూసలన్నీ. సో లోపలంతా కూడా గోల్డ్ తీగ ఉంది, బయటికి మాత్రం ఓన్లీ పూసలే కనిపిస్తున్నాయి కానీ వెయిట్ ఉందన్నమాట అది బాగా. సో బాగుంది యాక్చువల్గా, చూడ్డానికి మొత్తం నల్ల పూసల్లాగా ఉన్నా సరే లోపలంతా గోల్డ్ తీగతో అల్లారు, అదే బాగుంది. సింపుల్గా ఉన్నా సరే గట్టిగా ఉందన్నమాట, నాకు అది నచ్చింది. తర్వాత ఇంక ఇవన్నీ కూడా ఏంటి అంటే 5 గ్రామ్స్, 8 గ్రామ్స్, 12 గ్రామ్స్, ఇంకా తెలుసు కదా 16 గ్రామ్స్ అట్లా ఉన్నాయి. సో మన బడ్జెట్ అంత లేదు, ఇంక అందుకే అవన్నీ ఏం చూడలేదు, అంటే తీసుకోలేదు. అలా జస్ట్ అలా చూస్తాను, మా ఆయన బిల్ వేపిస్తూ ఉంటే నేను చూస్తూ ఉన్నాను అనమాట.
ఇంక ఈ లోపల ఇయర్ రింగ్స్ కోసం వచ్చాను. సో ఇయర్ రింగ్స్ ఏంటి అంటే అన్నీ మ్యాక్సిమం నేను చూపించమనింది 2 to 3 గ్రామ్స్ లోపల చూపించమని చెప్పాను. సో వీటికైతేనండి 21% వేసారండి మేకింగ్ ఛార్జెస్. అసలు నేనైతే ఎందుకురా బాబు అంతా అనుకున్నాను. మేకింగ్ ఛార్జెస్ ఎక్కువైపోతున్నాయి కదా, అన్నకి ఎందుకు మేకింగ్ ఛార్జెస్ పెట్టి కొనడానికి మనసు రాదనమాట. ఎప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేదు అనుకుంటే మంత్లీ స్కీమ్ కానీ కట్టే తీసుకుంటాము. సో ఇంకా ఆ రోజు పండగ కాబట్టి తీసుకోవాలనిపించి తీసుకున్నాను, కానీ లేకపోతే ఎప్పుడు నేను అంత డబ్బులు అయితే వేస్ట్ చేయను. డిపాజిట్ పెట్టే తీసుకుంటాం అనమాట. ఒకవేళ డబ్బులు ఉన్నాయి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ కట్టేసి 1 year తర్వాత తీసుకుంటాము, లేదు అంటే మంత్లీ స్కీమ్ అయితే కట్టి తీసుకుంటాము. సో ఫస్ట్ టైం ఇట్లాగా వేస్టేజ్ అవన్నీ ఇచ్చి తీసుకోవడం. సో ఇంకా అలాగా స్టడ్స్ అయితే చూస్తూ ఉన్నాను. ఇయర్ రింగ్స్ మాత్రం సింపుల్వి ఒక 2 grams 3 grams అట్లా ఉండేటివి చూస్తూ ఉన్నాను. అయితే ఇవి బుట్టలు 6 grams అంట. వీటికి కూడా నండి 18% 21% వేసారు బుట్టలకు కూడా మేకింగ్ ఛార్జెస్. యాంటిక్ డిజైను లలిత జ్యువెలరీలోనే మేల్ అనిపించింది. 12% వేసారండి. 12% 13% వేసారు. లాస్ట్ టైం తీసుకున్నాను కదా నేను లైట్ వెయిట్లో హెవీ బుట్టలు తీసుకున్నాను కదా నక్షి డిజైన్లో, అవి అంతే 12% 13% వేసారు. వీళ్ళు ఏంటి అంటే 21% వేస్తున్నారు. సో నాకు ఎందుకో నచ్చలేదు. కాకపోతే ఇక్కడ లలిత జ్యువెలరీ లేదు, సిఎంఆర్ఏ ఉంది. సో ఇంక అందుకే అక్కడికే రావాల్సి వచ్చింది. సో ఫైనల్గా మేము బయలుదేరింది 5కి వెళ్ళాము. అదే 5:30 ఇంటికి వచ్చేసరికి 8 అలా అయిపోయింది. 3 hours అయింది. మా ఆయన ఫుల్ తిట్లు అనమాట. తీరా తెచ్చిన తర్వాత మా ఆయన వేసుకుంటారంటే నీ కొడుకులకి వేసుకో నాకేం వద్దు అని అన్నారు. నేను చాలా హట్ అయ్యాను. సో తర్వాత ఎప్పుడైనా వేసుకుంటాలే, ఇప్పుడు ఏంటి ఒకసారి ఒక రోజంతా వేసుకోవచ్చు కదా కొన్నందుకు అని చెప్పి అసలు వేసుకోనంటే వేసుకోను. తనకి ఎందుకు అసలు ఇష్టం ఉండదు అనమాట. నీ కొడుకులకి వేసుకో నాకేం అవసరం లేదు అని చెప్పేసి నా చేతికే ఇచ్చేసారు. నేను కొంచెం ఫీల్ అయ్యాను. సరేలేండి తర్వాత ఎప్పుడైనా వేసుకుంటారు కదా అని. సో ఈ చైన్ తీసుకున్నాము. అది 20 grams అనమాట. ఎంత పడింది అంటే జిఎస్టీ అంతా కలుపుకొని 3,15,000 14,000 అట్లా 14,000 చేంజ్ అలా అయ్యిందనమాట. ఆ తర్వాత నేను తీసుకున్న స్టడ్స్ అయితే మాత్రం ఇవ్వండి బ్లాక్ కలర్వి 2 grams తీసుకున్నాను. ఎలా ఉన్నాయి, బాగున్నాయా అంటే డైలీ వేర్కి ఉంటాయి కదా అన్నట్లుగా తీసుకున్నాను. ఇంకొక 2 pairs కూడా తీసుకుందాం అనుకున్నాను, డబ్బులు సరిపోలేదు. అంటే ఈ చైన్ తీసేసుకున్నాం కదా, సో తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే అని చెప్పి జస్ట్ 2 grams ఇవైతే తీసుకున్నాను అనమాట. అదనమాట ఇంకా ఇవాళ నేను చేసిన షాపింగ్ అయితే. సో చూసారు కదా, అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. పెద్దగా రెసిపీస్ ఏం షేర్ చేయలేదు, ఏమీ అనుకోవద్దు. రేపు వ్లాగ్లో మంచి రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.